ఇప్పుడు వచ్చేసి ఏంటి వీటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ అవి చూద్దాం. వీటో పవర్ of the president. A bill passed by the parliament can become an act only if it receives the assent of the president. When such a bill is presented to the president for his assent, he has three alternatives ఉంటాయి. బిల్లు పార్లమెంట్ పాస్ అయ్యి యాక్ట్ కావాలంటే ప్రెసిడెంట్ సైన్ చేయాలి, అసెంట్ ఇవ్వాలి. 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. తను అసెంట్ ఇవ్వచ్చు, అలానే విత్ హోల్డ్ పెట్టుకోవచ్చు, ఓర్ రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్కి. కానీ పార్లమెంటు మళ్ళీ రీకన్సిడరేషన్ తర్వాత వితౌట్ అమెండ్మెంట్స్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ మస్ట్ గివ్ ఈస్ అసెంట్ టు ద బిల్. ద ప్రెసిడెంట్ హెస్ ద వీటో పవర్ ఓవర్ ద బిల్స్ పాస్డ్ బై ద పార్లమెంట్. That is, he can withhold his assent to the bills. The object of conferring this power on the president is twofold. That the president has the veto power over the bills passed by the parliament. Veto power ఉందన్నట్టు. అదే దట్ ఈస్ విత్హోల్డ్ చేయొచ్చు అసెంట్. ఆబ్జెక్ట్ ఆఫ్ అసలు ఈ పవర్ ఎందుకు ఇచ్చారు ప్రెసిడెంట్స్ కంటే, 1-2 హ్యాస్టీ అండ్ ఇల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్ బై ద పార్లమెంట్ ఏదైనా ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఏ లెజిస్లేషన్ విచ్ మే బీ అన్కాన్స్టిట్యూషనల్ ఉంటుంది కదా, అది ఆపడానికి కొద్దిగా. విచ్ మే బీ అన్కాన్స్టిట్యూషనల్, హ్యాస్టీ అండ్ ఇల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్. వీటో పవర్ ఎంజాయ్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఇన్ మోడర్న్ స్టేట్స్ అనేది 2 రకాలుగా క్లాసిఫైడ్ అంటే 4 టైప్స్ చేయొచ్చు. వీటో పవర్లో టైప్స్: అబ్సల్యూట్ వీటో, ABSOLUT. అబ్సల్యూట్ వీటో, దట్ ఈస్ విత్హోల్డింగ్ ఆఫ్ అసెంట్ టు ద బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. అంటే ఏంటి అంటే అబ్సల్యూట్, సస్పెన్సివ్, పాకెట్, ఇది అన్నట్టు పాకెట్ వీటో, ఇవి అన్నట్టు క్వాలిఫైడ్ వీటో. ఇప్పుడు అబ్సల్యూట్ వీటో అంటే ఏందో చూద్దాం. అబ్సల్యూట్ వీటో అంటే ఏంది? ఇది పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వకుండా అట్లనే విత్హోల్డ్ చేయొచ్చు బిల్లుకి. అప్పుడు ఆ బిల్లు ఎండ్ అవుతుంది, యాక్ట్ అవ్వదు. యూజువల్లీ వీటో ఎప్పుడు పెడతారు, ఎప్పుడు వాడతారు అంటే, ఒకవేళ ప్రైవేట్ నెంబర్ బిల్స్ అప్పుడు మినిస్టర్ కాకుండా ఎవరైనా వేస్తే అప్పుడు వాడతారు. లేకపోతే విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ బిల్స్ ఎప్పుడైతే వెన్ ద క్యాబినెట్ రిజైన్స్ అండ్ ద న్యూ క్యాబినెట్ అసైన్స్ ద ప్రెసిడెంట్ నాట్ టు గివ్ హిస్ అసెంట్ టు సచ్ బిల్స్. క్యాబినెట్ రిజైన్ చేసినాక కొత్త క్యాబినెట్ వద్దని చెప్తే అప్పుడు పాత క్యాబినెట్ బిల్స్ పాస్ చేసింది కానీ అసెంట్కి పెండింగ్ ఉంది అప్పుడు అన్నట్టు. 1954లో ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన అసెంట్ని పెప్స్ అప్రోప్రియేషన్ బిల్కి ఆపిండు అన్నట్టు. ఎందుకు? ద బిల్ వాస్ పాస్డ్ బై పార్లమెంట్ వెన్ ద ప్రెసిడెంట్ రూల్ వాజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పెప్సు. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు బిల్ పాస్ చేశారు పార్లమెంటు, సో అప్పుడు ఆపారు అన్నట్టు. బట్ వెన్ ద బిల్ వాస్ ప్రజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ అసిస్టెంట్, ద ప్రెసిడెంట్ రూల్ వాస్ రివోక్డ్. దాని తర్వాత ప్రెసిడెంట్ రూల్ లేకుండే అన్నట్టు. అగైన్ ఇన్ 1991 ప్రెసిడెంట్ వెంకటరామన withheld his assent to the salary, allowances and pension of members of parliament amendment bill. The bill was passed by parliament on the last day before dissolution of Lok Sabha without obtaining the previous recommendation of the president. ఇది అన్నట్టు మెయిన్గా ఇది అన్నట్టు. క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటంటే విచ్ కెన్ బి ఓవర్ రైడెన్ బై ద లెజిస్లేచర్ విత్ ఎ హయ్యర్ మెజారిటీ. క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి అంటే విచ్ క్యాన్ బి ఓవర్ రైడెన్ బై ద లెజిస్లేచర్, ఓవర్ రైడెన్ బై ద legislature with a higher majority. సస్పెన్సివ్ వీటో ఇప్పుడు చూసుకుంటే క్వాలిఫైడ్ వీటో అంటే ఏదైతే ఓవర్ రైడ్ చేయొచ్చు లెజిస్లేచర్ విత్ హయ్యర్ మెజారిటీ. సస్పెన్సివ్ వీటో ఏంటంటే ఇది ఎప్పుడు వాడతారంటే వెన్ ఈ రిటర్న్స్ ఏ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద పార్లమెంట్. హవెవర్ మళ్ళీ బిల్లు వాళ్ళు వితౌట్ అమెండ్మెంట్స్ మళ్ళీ ప్రెసిడెంట్కి ఇచ్చారనుకో, ఇట్ ఈస్ అబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ టు ద బిల్. దట్ మీన్స్ ద ప్రెసిడెన్షియల్ వీటో ఈస్ ఓవర్ రైడెన్ బై ఏ రీపాసేజ్ ఆఫ్ ద బిల్ బై ద సేమ్ ఆర్డినరీ మెజారిటీ. ప్రెసిడెన్షియల్ వీటో ఓవర్ రైడెన్ చేసింది ఇక్కడ. అండ్ నాట్ హయ్యర్ మెజారిటీ as required in USA. యూఎస్ఏలో హయ్యర్ మెజారిటీ కావాలి.
క్వాలిఫైడ్ వీటో, అది హయ్యర్ మెజారిటీతో వేస్తే వస్తుంది అన్నట్టు. యాజ్ బై ద సేమ్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఏంటంటే ప్రెసిడెంట్కి వీటో లేదు. మన ఇన్ కేస్ ప్రెసిడెంట్కి అసలు వీటో ఏం లేదు మనీ బిల్స్లో, సస్పెన్సివ్ వీటో లేదు. ద ప్రెసిడెంట్ కెన్ ఐదర్ అసెంట్ అని ఇవ్వచ్చు మనీ బిల్కి, లేకపోతే అట్లే విత్ హోల్డ్ చేయొచ్చు మనీ బిల్కి, బట్ కెనాట్ రిటర్న్ ఇట్ టు ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నార్మల్లీ ద ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తాడు మనీ బిల్కి, ఎందుకంటే తన పర్మిషన్తోనే తీసుకున్నారు కాబట్టి. అంటే విత్ హోల్డ్ అన్న చేస్తాడు, లేకపోతే సైన్ అన్న చేస్తాడు, కానీ రిటర్న్ పంపాడు మనీ బిల్కి అన్నట్టు. సస్పెన్సివ్ వీటో అంటే అర్థమైంది కదా, మళ్ళీ పంపించినాక కూడా ఆర్డినరీ మెజారిటీతో మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తే అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది సస్పెన్సివ్ వీటో. క్వాలిఫైడ్ వీటో మన ఇండియాలో లేదు. పాకెట్ వీటో ఏంటంటే ప్రెసిడెంట్ నైదర్ రాటిఫైస్ నార్ రిజెక్ట్స్ నార్ రిటర్న్స్ ద బిల్స్. రాటిఫైస్ చేయరు, రిజెక్ట్స్ చేయరు, రిటర్న్ చేయరు. సింప్లీ బిల్ పెండింగ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ అలానే పెట్టుకుంటారు. రాటిఫై చేయరు, రిజెక్ట్ చేయరు, రిటర్న్ చేయరు, అలానే పెట్టుకుంటారు. ఈ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ నాట్ టు టేక్ ఎనీ యాక్షన్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆన్ ద బిల్ ఈస్ నోన్ యాజ్ పాకెట్ వీటో. ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ వీటో యాజ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ టైమ్ లిమిట్, ఏం చెప్పలేదు. within which he has to take the decision with respect to a bill presented to him for his assent. In USA, on other hand, ఏంటంటే president has to return the bill for reconsideration within 10 days లో పంపించాలి. Hence, it is remarked that the pocket of the Indian president is bigger than that of the American president. 1986లో ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఈ పవర్ని పాకెట్ వీటో వాడారు విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పాస్ చేసింది. ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ and hence was widely criticized. 3 years తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ వెంకటరమణ్ sent the bill back for reconsideration, but the new National Front government decided to drop the bill. ఇక్కడ ఏం నోట్ చేయాలంటే ప్రెసిడెంట్ హ్యాస్ నో వీటో పవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో లేదు. నో వీటో ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. The 24th Constitutional Amendment Act of 1971 made it obligatory for the President to give its assent to a constitutional amendment bill. సో ఇదన్నట్టు. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ వీటో ఓవర్ స్టేట్ లెజిస్లేషన్ చూద్దాము. ప్రెసిడెంట్ వీటో పవర్ ఉంది స్టేట్ లెజిస్లేషన్ మీద కూడా. ఒక బిల్ ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిందో అది యాక్ట్ అవ్వగలదు. గవర్నర్ ఒక అసెంట్ రిసీవ్ చేసినా ఒక ప్రెసిడెంట్ చేసిన. ప్రెసిడెంట్ ఎప్పుడు చేయొచ్చు? ఇఫ్ రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అయితే. బిల్లు స్టేట్ లెజిస్లేచర్లో పాస్ అయ్యి గవర్నర్కి ఇచ్చాక గవర్నర్ ఏం చేయొచ్చు అంటే అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ ద బిల్ ఫర్ ద రికన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. కానీ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే ఒక బిల్లు గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి కన్సిడరేషన్కి రిజర్వ్ చేస్తాడో అప్పుడు ప్రెసిడెంట్కి 3 ఆల్టర్నేటివ్స్ ఉంటుంది. అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, డైరెక్ట్ గవర్నర్ని డైరెక్ట్ చేయొచ్చు, రిటర్న్ బిల్ ఫస్ట్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేజ్ మనీ బిల్ కాకుంటే. బిల్ అగైన్ మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ ఇచ్చింది అనుకో, అమెండ్మెంట్స్ చేయకుండా ఏదో ఒకటి ప్రెసిడెంట్ ఇష్టం ఇక్కడ నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెంట్ టు ద బిల్. ప్రెసిడెంట్ ఏమి ఇక్కడ అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ ఓవర్ రైడ్ ద వీటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, బట్ పార్లమెంటరీ లెజిస్లేచర్ కెన్ ఓవర్ రైడ్ ద వీటో పవర్. ఫర్దర్గా ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ హస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఎనీ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ప్రెసిడెంట్ హస్ టు టేక్ డిసిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎ బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ హిస్ కన్సిడరేషన్. ఫర్ టైమ్ లిమిట్ ఏం చెప్పలేదు అన్నట్టు. హెన్స్ ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ పాకెట్ వీటో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్ మీద కూడా ఇదన్నట్టు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే విత్ రిగార్డ్ టు ఆర్డినరీ బిల్స్ సెంట్రల్ లెజిస్లేషన్ అయితే క్యాన్ బి వీటో పవర్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఎట్ గ్లాస్. విత్ రిగార్డ్ టు ఆర్డినరీ బిల్స్ అయితే రాటిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. మనీ బిల్స్ అయితే రాటిఫై చేయొచ్చు కానీ రిజెక్టెడ్ చేయలేడు, రిటర్న్ కూడా చేయలేడు. కాదు, మనీ బిల్స్ అయితే రాటిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, బట్ యూజువల్లీ చేయరు, కానీ రిటర్న్ అయితే చేయకూడదు మనీ బిల్స్ని. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కెన్ ఓన్లీ బి రాటిఫైడ్, దట్ ఈస్ కెనాట్ బి రిజెక్టెడ్ నార్ రిటర్న్. రాటిఫై చేయాలి. స్టేట్ లెజిస్లేషన్లో ఆర్డినరీ బిల్స్ అయితే రాటిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. మనీ బిల్స్ అయితే రాటిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ కెనాట్ బి రిటర్న్డ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి స్టేట్ లెజిస్లేషన్లో ఉండవు.